ఇక నారాయణపేట జిల్లా పేరపల్లి గ్రామంలో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం చేపట్టిన భూసేకరణ రైతుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. నష్టపరిహారం చెల్లించకుండానే పంటలు వేయొద్దని అధికారులు చాటింపు వేయడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పేరుతో భూములు తీసుకుంటూ నష్టపరిహారం పునరావాసంపై స్పష్టత లేకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద జయమ్మ చెరువు వద్ద నిర్మించనున్న పంప్ హౌస్ కెనాల్ కోసం ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన 345 మంది రైతుల దాదాపు 400 ఎకరాల భూములు సేకరణలోకి వెళ్లనున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే భూములు సేకరిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎకరాకు 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో భూసేకరణ పరిధిలోని భూముల్లో పంటలు వేయరాదంటూ అధికారులు గ్రామంలో చాటింపు వేయడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. మా భూమి డ్యాముకు 7 ఎకరాల 28 గుంటలు భూమి పోతుంటే అప్పుడు ఫస్ట్ సర్వే చేసేటప్పుడు పోతుందన్నారు. ఖాళీ 10 గుంటలు మిగులుతుందన్నారు. మిగులుకోక మిగిలేకటికి ఇవ్వద్దు సార్, మిగిలే మాకు పోయినక్కడికి అని చెప్పినాం. ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు 3 సార్లు తిరగబట్టుడు. ఇప్పుడు భూమి పోతలేదు, మీరు మాది ఒక నంబర్ ఉంటే వాళ్ళు వేరే చూపిస్తున్నారు. మేము లేదు సార్ మా భూమి పోతాం మీకు ఖచ్చితంగా పెట్టినాం. ఎంఆర్ఓ గిరిదావరు సర్వేరు వీళ్ళందరూ మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేసి దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చి మేము భూమి ఇత్తనాలు వేయకుండా బంద్ చేసినారు. బంద్ చేసుకుని మేము వేస్తున్నాం. ఇప్పుడు డబ్బులు ఎందుకు మేము ఏడవదు సార్ అని ఇత్తనాలు వేస్తున్నాము. దయచేసి మా డబ్బులు మాకు ఇస్తే మా భూమి ఇవ్వడానికి కూడా తయారున్నాం. భూసేకరణ జాబితాల్లో అనేక తప్పులున్నాయని, కొందరు రైతుల పేర్లు పూర్తిగా గల్లంతయ్యాయని బాధితులు చెప్తున్నారు. మరికొందరి భూముల్లో సగం మాత్రమే సేకరించడం వల్ల మిగిలిన భూములు వ్యవసాయానికి అనుకూలంగా లేకుండా పోతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి పోయినప్పుడు వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు, ఇంత భూమి పోయిందని ఒక క్లియర్ గా చెప్తులేరు రైతులకు. ఆర్డీఓ గాని, ఎంఆర్ఓ గాని, కలెక్టర్ గాని ఎవరు కూడా కరెక్ట్ చెప్తులేరు. వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి తిప్పించుకుంటున్నారు. వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఏం చేసిందంటే భూములకు పంటలు వేయొద్దని చెప్తున్నారు. పంటలు వేయొద్దని చెప్తుంటే ఎక్కడ పోవాలి రైతులు? ఇప్పుడు సీజన్ వచ్చింది, వానాకాలం స్టార్ట్ అయింది, పంటలు ఏం తిని బతకాలి? వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వలేదు. ఏడన్నా భూములు కొనుక్కుంటామని చెప్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇస్తేనా వాళ్ళు ఇచ్చేసుకుంటారు. వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్న తమకు ముందుగా నష్టపరిహారం చెల్లించి పునరావాసం, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎత్తిపోతల పథకం పేరుతో భూములు తీసుకుంటూ నష్టపరిహారం, పునరావాసంపై స్పష్టత లేకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.